ఇదోరా గ్రేట్ జడ్జిగా నువ్వు పక్కన కూడా అటు ఇటు జడ్జికి మరి ఇద్దరు ఎస్కట్లు అవుతాట మన మిగతా ఫ్రెండ్స్ కూడా పెట్టండి డైరెక్షన్ ఎవరు అలాగే తీసుకెళ్ళిపోండి జడ్జి గారు వైజాగ్ ఎందుకు వెళ్తారండి? వైజాగ్ మన కొత్తపేటకు చెందినటువంటి నామాల నిర్మల ఇలియాస్ సామంతులు నిర్మల అనేవాడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ నెంబర్ 164లో అంశాలు బట్టి ఇందులో ముద్దాయి అయినటువంటి ఈ నామాల నరేందర్ ఇలియాస్ నరేందర్ అనే అతను నామాల నరేందర్ అనే అతను మ్యాట్రిమోనీలో ఈ అమ్మాయికి పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినట్టుగా ఇతను మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయలేదు. తర్వాత వీరిద్దరూ కూడా 2019 ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేస్తుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పారు. ఇది కూడా ఆ మాటలు నమ్మి 70 లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 25 లక్షలు ఇచ్చి ద్వారకా తిరుమలలో వివాహం చేయడం కూడా జరిగింది. తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదేవిధంగా అక్కడి నుంచి చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జిని చెప్తూ నమ్మబలుపుతూ అలానే ఖమ్మంలోను తర్వాత వరంగల్లోను హైదరాబాద్లోను ఇతని మీద అనేక కేసులు పట్టడం జరిగింది. ఈ అమ్మాయిని కూడా హింసించడం జరగడంతో పాటు ఈరోజు అతను జడ్జిని నమ్మబలడంతో పాటు మరలా 50 లక్షల రూపాయలు ఇస్తేనే కానీ కాపురం ఉండదని చెప్పేసి చేయడంతో ఆ అమ్మాయి ఏం చేసే దిక్కులేక తిరిగి ఏలూరు రావడం జరిగింది. ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్లో మన మహిళా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా కట్నం వచ్చే ప్రయత్నం చేసి ఇతను తవ్వడం మానేశాడు. ఎందుకంటే ఇతను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను కార్డు చూపిస్తూ రైతుని అదేవిధంగా అప్లికేషన్ చేస్తాను ఇట్లా అనేక కేసులు అతను ఉన్నాయి. దాంతో ఇతను పోలీసులు పిలిచిన రాకపోవడం అతను తల్లిదండ్రులు వచ్చి సరైన సమాధానం చెప్పకపోవడం కూడా దాంతో దర్యాప్తులో భాగంగా ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడు. దీని మీద ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మా మహిళా ఎస్ఐ కాంతిప్రియ గారు వాట్సాప్ జరిగింది. ఇతను రైల్వే స్టేషన్లో వైజాగ్ పారిపోతున్నాడు ఖమ్మం నుంచి. ఆ సమాచారం మేరకు ఇతను ఐడెంటిఫై చేసుకుని పట్టుకోవడం జరిగింది. ఇతను తీసుకొచ్చి అడిగితే ఇతను గతంలో ఉన్న కేసులు చెప్తూ అమ్మాయిని మోసం చేసి ఉద్దేశంతో అదేవిధంగా అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే చెప్తున్నాడు. కాబట్టి అందరికీ మ్యాట్రిమోనీలో వచ్చినటువంటి సరైన బ్యాక్గ్రౌండ్ వెరిఫై లేకుండా చేసుకోవడంతో మొత్తాన్ని వ్యక్తులు నకిలీ జడ్జెస్గా చాలామంది అవుతూ అనేక రకాల నకిలీ జడ్జెస్ అనేక రకాల మారు వేషాలతో మీరు గతంలో చూస్తుంటారు. ఒక ఇస్రోలో ఉద్యోగం అని చెప్పేసి ఇక్కడ మన దేవుడోళ్ళ అమ్మాయిని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా గతంలో కూడా చాలామంది కూడా ఇలానే మాయమాటలు మ్యాట్రిమోనీలో సరైన అడ్రస్లు తెలుసుకోకపోవడం వలన కూడా ఇట్లాగా వివిధ రకాలైనటువంటి పెద్ద ఆఫీసులు పేరు చెప్పేసుకొని ఇంకా పెళ్లి చేసుకోవడం మోసం చేయడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం బంగారం తీసుకోవడం పారిపోవడం జరిగింది. అదే కోవలో ఇతను కూడా ఈ విధంగా చేశాడు. దీంతో ఈరోజు మన మహిళా ఎస్ఐ గారు వారి సిబ్బంది చాలా సాగుతోంది కాబట్టి మన ప్రధానంగా ముఖ్యంగా అందరికీ ఏంటంటే మీరు ఏదైనా సరైనటువంటి ఈ మ్యాట్రిమోనీలోకి బ్యాక్గ్రౌండ్ చేసుకొని మాత్రమే వివాహం చేసుకోవడానికి వెళ్ళాలని తెలుగు కోపం అవుతుంది. అదేవిధంగా మీకు ఏదన్నా పోలీసు శాఖ ద్వారా వెరిఫికేషన్ కావాలి, ఎవరి మీద అనుమానం ఉంది అని మీరు అనుమానం ఇస్తే మాకు 112 కాల్ చేసినా కానీ లేదా మాకు ఉన్నటువంటి వాట్సాప్లో కానీ తెలియపరిస్తే కాన్ఫిడెన్స్ కూడా ఎంక్వైరీ చేసి మీకు అతని మీద ఏదైనా ఆటగా చేసుకొని మీకు అందుబాటు చేస్తామని సందర్భంగా తెలియపరుస్తాను. అదేవిధంగా ఈరోజు మా మహిళా ఎస్ఐ గారు తన సిబ్బందితో వెళ్ళి
సాహసంగా ఇతను పట్టుకోవటం మాత్రం అభినందనీయం. డిపార్ట్మెంట్ ద్వారా మేమంతా ఒకటి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తాం. మ్యారేజ్ ఏం చేసుకోలేదు, ఈ ఒకటి వరకు అయితే మాట్లాడుతుంది. జాబ్స్ ఇప్పిస్తానని చెప్పేసి కూడా అందరిని మోసం చేస్తుంది జరుగుతుంది. అందుకని గతంలో ఇప్పుడుకైతే మాకున్న రికార్డు ప్రకారం, మేము తెప్పించుకున్న రికార్డు ప్రకారం 3 కేసులు కనపడుతుంది. కానీ ఆ అమ్మాయి భార్య చేయడం అయితే 9 కేసులు ఉన్నాయని చెప్తాను.